ఇప్పుడు అందరూ అత్యంత ఆసక్తిగా మాట్లాడుకునే సినిమా ఏది అంటే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే అంటారు కదా. మరి అలాంటి పెద్ద బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అది. మరి అలాంటి సినిమాలో మొదటి ఛాన్స్ వదులుకుంది దీపిక పదుకొనే. ఇప్పుడు నేషనల్ స్టార్ ప్రకాష్ రాజ్ కూడా ఆ సినిమాలోంచి బయటకు వెళ్ళాడంట. అవును నిజమే. మరి రీజన్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రకాష్ రాజ్ స్పిరిట్ సినిమా నుండి బయటకు వచ్చేశారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా రక్తాన్ని ఏరులై పారించే ఫిల్మ్ మేకర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ వల్లే స్పిరిట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా వచ్చిన కొన్ని పరిణామాలు సినిమా టీంలో మార్పులు జరిగాయేమో అన్న అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇటీవల చిత్ర బృందం నుండి వివేక్ ఓబ్రాయ్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆ పోస్టర్ లో వివేక్ అసలు సూపర్ గా సిగరెట్ కాలుస్తూ బాత్ టవల్లో కనిపించాడు. ఇక అదే పోస్టర్ లో ఇండియన్ అమెరికన్ యాక్ట్రెస్ ఐశ్వర్య దేశాయ్ కూడా ఉంది. సో తనది కూడా మంచి విలన్ రోలే. అయితే ఫస్ట్ ఈ సినిమాలో డాన్లీ విలన్ అన్నారు, కానీ ఇప్పుడు వివేక్ నే మెయిన్ విలన్ గా పరిచయం చేసి అనుమానాలకు చెక్ పెట్టారు. ఆ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ పోస్టర్లో కానీ హ్యాష్ ట్యాగ్స్ లో కానీ ప్రకాష్ రాజ్ పేరు కనిపించలేదు. నవంబర్ నెలలో జరిగిన ముహూర్తం కార్యక్రమం ఫోటోలలో ఆయన పేరు ట్యాగ్ చేశారు. అయితే డిసెంబర్ నుండి వచ్చిన అప్డేట్స్ లో ఆయన ట్యాగ్ కనిపించకపోవడం గమనార్హం. పోనీలే, ఏదో పొరపాటు అనుకున్నాం, కానీ ఇది ఒక్కసారిగా జరిగిన పొరపాటు కాదని, ఇన్ని నెలలు సరిచేయకుండా ఉండడం చూస్తే దీని వెనుక ఏదో కారణం ఉండాల్సిందేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. కొద్ది నెలల క్రితం సెట్స్ లో ప్రకాష్ రాజ్ సందీప్ వంగ మధ్య వాగ్వాదం జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ప్రకాష్ రాజ్ ఆ వార్తలను ఖండించారు. తాను షూటింగ్ లో పాల్గొనలేదని, కాబట్టి ఎలాంటి గొడవ కూడా జరగలేదని స్పష్టం చేశారు. చాలా మంది అప్పట్లో ఆయన ప్రాజెక్టు నుండి బయటకు వెళ్తున్నారనే విషయాన్ని కప్పిపుచ్చేందుకు అలా మాట్లాడుతున్నారేమో అని అనుకున్నారు. కానీ ఆయన మాత్రం కేవలం గొడవ వార్తలను మాత్రమే ఖండించారు. ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న తాజా గాసిప్స్ ప్రకారం అసలు కారణం వేరేలా ఉందని చెబుతున్నారు. స్పిరిట్ విడుదలయ్యే వరకు రాజకీయంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని, ఇంటర్వ్యూలో జాగ్రత్తగా ఉండాలని దర్శకుడు సూచించారట. ప్రకాష్ రాజ్ తన బలమైన రాజకీయ అభిప్రాయాల కోసం తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అవి సినిమాపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనతో ఈ సూచన చేశారట. అయితే ఈ విషయంపై ప్రకాష్ రాజ్ ఎలాంటి హామీ ఇవ్వడానికి సిద్ధంగా లేరని ప్రచారం. తన వ్యక్తిగత అభిప్రాయాలు తన వృత్తి జీవితానికి సంబంధం లేదని ఆయన సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇంకా కొన్ని ధృవీకరించని వర్గాల సమాచారం ప్రకారం ఈ చర్చలో కొంత సీరియస్ డ్రామా కూడా నడిచిందని, దర్శకుడిపై పక్షపాతం చూపుతున్నారనే వ్యాఖ్యలు కూడా వచ్చాయని అంటున్నారు. చివరికి ఇద్దరు పరస్పర అవగాహనతో ప్రకాష్ రాజ్ సినిమా నుండి తప్పుకున్నారని తెలిసిందే. అయితే ఈ వార్తలపై అధికారిక స్పష్టత మాత్రం ఇంకా రాలేదు. ప్రొడక్షన్ టీమ్ ను సంప్రదించే ప్రయత్నం చేసినా వారు స్పందించలేదో లేక స్పందించడానికి ఇష్టపడలేదో తెలియడం లేదు. అందుకే ఇప్పటికీ ఇవన్నీ గాసిప్స్ గానే మిగిలిపోయాయి. నిజంగా ఏమైందో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇంతటి భారీ ప్రాజెక్ట్ అయిన స్పిరిట్ చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. సినిమా కథ, స్టార్ కాస్ట్, దర్శకుడి స్టైల్ అన్ని ఒక పెద్ద ఈవెంట్ మూవీ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ నిజంగా బయటికి వచ్చారా లేక ఇది కేవలం అపోహేనా అన్నది సమయం మాత్రమే చెబుతుంది.